అన్న మొన్ననే నాతో కలిసిపోయిన తర్వాత ఈరోజు జితేంద్ర గౌడ్ అన్న ఇంటి దగ్గర కూడా పోయేసి ఆయన కూడా కలవడం జరిగింది కాబట్టి లేట్ అయిన సందర్భంగా మీ అందరూ క్షమించాలని చెప్పేసి కానీ అందుకే ఏదైనా కూడా అన్న నేను కలుపుకొని పోతానని చెప్పి నేను మాటిస్తున్నాను అన్న. ఏదొచ్చినా కూడా మీరందరూ కూడా అన్న దృష్టికి తీసుకొస్తే కలిసి ఇద్దరు పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా ఈ కలయికతో నాకు తెలియగా ఇంకా ఫ్యాన్కి ఇంకా పుట్టగతులు లేకుండా ఇప్పుడున్న ఫ్యాన్ ఎమ్మెల్యే మూడు లాగిపోతుంటే ఒక 10-20 మంది కూడా లేక విలవిలవిలాడుతున్నాడు. వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి ఏదేదో నానా తంటాలు పడ్డా కూడా గ్రామాల్లో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ఆయనకి ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఎంత హింసించాడో ఈ గుంటకల్ నియోజకవర్గం ప్రతి గ్రామానికి తెలుసు. ఆయన కేసులు పెట్టి కబ్జాలు చేసి ఇసుక దోపిడీ చేసి గరుసు దోపిడీ చేసి ప్లాట్లు దోపిడీ చేసి ఆ రోజుల్లో యుద్ధాలు పోయి సామ్రాజ్యాలు ఎలా వసూలు చేసుకుంటామో ఆ రకంగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు ఒక కూతురు ఒక యువరాణిగా ఒక రాజ్యానికి ఆయన అధిపతి, ఇంకో దేశానికి వాళ్ళ మామ అధిపతి, ఇంకో దేశానికి అల్లుడు ఒక అధిపతి, ఇంకో దేశానికి తమ్ముడు అధిపతి. ఇట్లా రాజ్యాలు పంచుకొని పోయేదానికి ఇది ఏమన్నా వాళ్ళ జాగీరా అని అడుగుతున్నారు. ఆయనేమో ఒక్కసారి ఓడిపోయి రెండోసారి నన్ను ఎమ్మెల్యే నేను అయితే నేను ఎమ్మెల్యే చేయకపోతే నేను ఉండలేను, ఖచ్చితంగా ఏదో కాలో గడపను బట్టి ఏదైనా పోలేని ఒకసారి ఎమ్మెల్యే చేసినారు మన వాళ్ళందరూ. మరి అది ఎందుకు మాట్లాడాలా? రాయలసీమలో నన్ను టచ్ చేసే మగోడు లేడన్నాడు. సరే నేను టచ్ చేయను. 2019 ఎన్నికల్లో వెంకటరామరెడ్డి పక్కలో ఫ్యాన్ గుర్తుకి మా గుంటకల్ నియోజకవర్గం వాళ్ళు ఫ్యాన్ మీద బటన్ నొక్కితే టచ్ చేశారు. అప్పుడు అందరు సహకారంతో 50,000తో ఏమో గెలిచినాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు నన్ను టచ్ చేయొద్దండి. అప్పి తప్ప మీరు నన్ను బటన్ టచ్ చేస్తే మొత్తం గుంటకల్ని అమ్మేసేస్తానని ఆయన టచ్ చేయొద్దంటున్నారు. కాబట్టి మనందరం బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ టచ్ చేసే కార్యక్రమం అందరూ గుర్తుపెట్టుకోవాలా. వెంకటరామరెడ్డి పక్కలో ఫ్యాన్ గుర్తుకి టచ్ చేయొద్దండి. మీరందరూ ఎక్కడ టచ్ చేశారు? గుమ్మడేరు చేయడం సైకిల్తో టచ్ చేస్తారు అంతేనా? మరి గుమ్మనూరు చేయడం సైకిల్తో టచ్ చేస్తే ఆయన ఎక్కడ పోవాలా?